హాయ్ ఫ్రెండ్స్, గురుగ్రహం సైజులో ఉండి కాటన్ క్యాండీ కంటే తక్కువ సాంద్రత కలిగిన గ్రహాలు ఉంటాయని మీరు ఊహించగలరా? తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు అలాంటి రెండు అత్యంత అరుదైన గ్రహాలను గుర్తించారు. ఇవి ఇప్పటి వరకు తెలిసిన అత్యంత తేలికైన సూపర్ పఫ్ గ్రహాల్లో ఒకటిగా నిలిచాయి. ఈ దూదిపింజ లాంటి గ్రహాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, ఫ్రాన్స్లోని యూనివర్సిటీ కోట్ డి అజార్ మరియు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధక బృందం ఈ పరిశోధన నిర్వహించింది. దీని ఫలితాలు మంత్లీ నోటీసెస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ జనరల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ రెండు గ్రహాలకు TOI 791b, TOI 791c అని పేరు పెట్టారు. ఇవి భూమికి దాదాపు 1110 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. పరిమాణంలో గురుగ్రహానికి దగ్గరగా ఉన్నప్పటికీ వాటి బరువు మాత్రం ఆశ్చర్యకరంగా తక్కువగా ఉంది. TOI 791b సాంద్రత ప్రతి ఘన సెంటీమీటర్కు కేవలం 0.038 గ్రాములుగా ఉంది. TOI 791c సాంద్రత ప్రతి ఘన సెంటీమీటర్కు 0.047 గ్రాములు మాత్రమే. పోల్చి చూస్తే బృహస్పతి సాంద్రత 1.33 గ్రాములు కాగా కాటన్ క్యాండీ సాంద్రత సుమారు 0.05 గ్రాములు ఉంటుంది. అంటే ఈ గ్రహాలు కాటన్ క్యాండీ కంటే కూడా తక్కువ సాంద్రత కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు గ్రహాలు ఒకే వాయు ధూళి మేఘం నుంచి ఏర్పడిన సోదర గ్రహాలుగా భావిస్తున్నారు. అంతేకాదు ఇవి 5:3 కక్ష ప్రతిధ్వని సంబంధంతో ఉన్నాయి. అంటే లోపలి గ్రహం 5 భ్రమణాలు పూర్తి చేసే సమయానికి బయటి గ్రహణం దాదాపు 3 భ్రమణాలు పూర్తి చేస్తుంది. ఇలాంటి రెండు సూపర్ పఫ్ గ్రహాలు ఒకే వ్యవస్థలో ఉండటం చాలా అరుదు. ఇప్పటి వరకు ఇలాంటి మల్టీ సూపర్ పఫ్ ప్లానెట్ సిస్టమ్ కేవలం 4 మాత్రమే గుర్తించబడ్డాయి. దీంతో TOI 791 వ్యవస్థ ఖగోళ శాస్త్రవేత్తలకు ప్రత్యేక అధ్యయన వేదికగా మారింది. ఈ గ్రహాలు ఎలా ఏర్పడాయి అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇవి మొదట తమ నక్షత్రానికి చాలా దూరంలో ఏర్పడి భారీ మొత్తంలో హైడ్రోజన్, హీలియం వాయువులను ఆకర్షించి ఉండవచ్చు. అదే వాటి అసాధారణ తక్కువ సాంద్రతకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. చూశారుగా, పరిమాణంలో బృహస్పతితో సమానంగా ఉండి కాటన్ క్యాండీ కంటే తక్కువ సాంద్రత కలిగిన ఈ గ్రహాలు ఖగోళ శాస్త్రవేత్తలకు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భవిష్యత్తులో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో వీటి వాతావరణాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి ఈ విశేష గ్రహాల అసలు రహస్యాన్ని ఛేదించాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.